అంటే నేను బిగ్ బాస్ చూసారా? చూసిన. ఎలా అనిపించింది? బాగానే అనిపించింది. అంటే ఇమాన్యుయల్ కి తనుజకి మధ్య లవ్ స్టోరీ అనేది ఎక్కువైంది అని అంటున్నారు బయట. వస్తుంది అది కామెడీకి. అది కామెడీ ఇమాన్యుయల్ కన్నా తనుజకి లేవు అమ్మ. వాళ్ళు కామెడీ చేస్తున్నారు అనమాట. అంతే లేదు మనల్ని నవ్వటానికి మనల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి. నిజంగానే ఫేక్ అంటారు అదంతా ఫేక్. కంటెంట్ కోసమే ఎంటర్టైన్మెంట్ చేయడానికే కావాలి. బిగ్ బాస్ లోకి పోయింది ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు. వాళ్ళు ఉండటం వల్లే అసలు బిగ్ బాస్ నడుతుంది ఈ సీజన్ అసలు ఇమాన్యుయల్ వల్లనే నడిచేది మొత్తం. నిన్న సంజన ఇట్లా రెడ్ కలర్ బ్లూ కలర్ అని చెప్పి ఆడింది కదా గేమ్. ఒక స్ట్రాటజీ ఆడింది కదా, రెడ్ వాళ్ళకి హెల్ప్ చేద్దాము మనం ఎట్లాగూ గెలవలేము అని చెప్పి అనింది. ఆమె ఏం చేసిందంటే ఆమె బయటికి పోయినందుకు వీళ్ళు నలుగురు త్యాగం చేశారు కదా, దాని గురించి నేను ఇమాన్యుయల్ సపోర్ట్ చేస్తానని సుమన్ శెట్టి గారి కాడికి వచ్చి చెప్పింది. చెబితే ఆయన ఏం చేసిండు, మన గెలుపు మనం ఆడాలని ఆయన న్యాయంగా చెప్పిండు. పాపం ఆయన అంతా ఆయన చెప్పిండు. చెబితే ఏమేం చేసింది నాకు సాయం చేసింది కాబట్టి నేను చేస్తానని ఏమో చెప్పింది. అదే వాళ్ళిద్దరి మధ్య జరిగింది. ఇది రీతు చౌదరి ఆయన కళ్యాణ్ని వద్దని చెప్పింది కదా కెప్టెన్సీ టాస్క్ లో. ఆ అబ్బాయి బాగా ఫీల్ అయిపోతున్నాడు. ఇప్పటి వరకు సపోర్ట్ చేసి పక్కనే ఉండి మాట్లాడి ఇప్పుడు మొత్తం ఒకేసారి కెప్టెన్ ఆయన కూడా ఆయన సపోర్ట్ చేసి నాగార్జున సార్తో తిట్లు తినాల రీతు చౌదరి. అప్పుడు రీతు చౌదరిని కూడా ఆయన వద్దని సిరిజాకో ఎవరికో చెప్పగా ఇద్దరు సవాలే. ఆయన ఒకసారి చెప్పిండు, ఏమో ఒకసారి చెప్పింది. ఎట్లా ఆడుతుంది రీతు చౌదరి? రీతు చౌదరి బాగానే ఆడుతుంది గేమ్. సోల్జర్ ఆర్మీ నిన్న వెళ్ళిండమ్మ బయటికి. ఆమె ఎవరంటే ప్రియా శెట్టి, ఆమె బాగానే ఆయన దరిద్రం పోయింది. ఎప్పుడు పోయిందో ఆయన దరిద్రం పోయింది. మన ఆర్మీ ఆట బయటికి వెళ్ళింది. బాగా ఆడిండు, మంచిగా ఆడిండు. ఇమాన్యుయల్ ఆర్మీ మంచిగా ఆడారు, బాగా ఆడిండ్రు. వాళ్ళ ఆట చూడబుద్ధి అయింది. నిన్న గేమ్ అసలు వాళ్ళిద్దరు గురించే చూడబుద్ధి అయింది. ఆ సోల్జర్ ని ఇప్పుడు కెప్టెన్సీ టాస్క్ నుంచి వద్దని చెప్పింది కదా రీతు చౌదరి చెప్పింది. ఆమె చెబితే ఆగుద్దా? ఆమె చెబితే ఊరికి అని ఏడుతుంది పోయి లోనకు పోయి దాని పాడు కానీ అది ఏడుతా కోమత్తి. సంజన కొమ్ములు పెరిగినాయి. అది వరకు ఆమె గేమ్ చూడబుద్ధి అయింది. బయటకు వచ్చి ఎప్పుడైతే లోపలికి వచ్చిన కానీ అసలు ఆమె గేమ్ చూడబుద్ధి కావట్లేదు. ఆమె మాట్లాడి కూడా బుద్ధి కావట్లేదు. ఆమె బాగలేదు అసలుకి. దమ్ము శ్రీజ కొద్దిగా మార్చుకుంది అబ్బాయి పాపం, కొద్దిగా మార్చుకుంది. నాన్న కొద్దిగా మార్చుకుంది, ఎందుకంటే సాగు ఉంచడం కొద్దిగా తగ్గింది. ఆమె కొద్దిగా తగ్గింది. మాస్క్ మీద ఆయన ఉండలేకపోతుండు. దయచేసి మనం అందరం కలిసి ఆయన బయటకు తీసుకొద్దాం. ఎందుకు ఉండలేకపోతుంటే మరి ఏం పుట్టిందో ఆయనకు తెలియదు, కానీ మంచి అవకాశం వచ్చింది. ఆయనకి అవకాశం వినియోగించుకోలేకపోతుంది. అలా ఉండి ఆయన మైండ్ ఖరాబ్ అయిపోద్ది. బయటకు వచ్చింది ఫోకస్ పెట్టలా పాడు పెట్టలాడు. గేమ్ కూడా బాగా ఆడలేకపోతుండు పాపం. ఆయన చేస్తేనే మంచిది, దాంట్లో ఉంటే సైకో అవుతాడు. రామరాత్రి బాగానే ఆడింది, బాగానే ఆడి కష్టపడి ఆడి ఆడుతుండు. రామరాత్రి కూడా ఇంకా పాటలు పాడే వ్యక్తి కాబట్టి, ఫోక్ సింగర్ కాబట్టి ఆయన వచ్చిన ఇచ్చా ఆయన చేసి మనల్ని ఎంటర్టైన్మెంట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. సుమన్ శెట్టి పాపం మంచి వ్యక్తి అని ఆయన గురించి ఏం చెబుతాను శాసనం కనుక ఆయన ఆడతారు. ఇప్పుడు దాకా ఆయన మంచితనం వల్ల ఆయన లాక్కొస్తున్నారు అంతే. యాక్టింగ్ చేయట్లేదు, ఒరిజినల్గానే ఉండి ఆయన ఇమాన్యుయల్ వీళ్ళు ఒరిజినల్గానే ఉన్నారు. ఫేక్ అస్సలు చేయట్లేదు. కొద్దిగా ఉంది, కొద్దిగా వెళ్ళాలి. ఆయన కూడా బాగానే ఆడుతుండలే కానీ ఆయన కూడా కొద్దిగా అందరిలో కొద్దిగా ఉంది. వీళ్ళిద్దరు మాత్రం ఫీర్గా ఉన్నారు. అయ్యా నాకు అర్థమైనట్టు బాగుంటుంది. అందు వాళ్ళ వల్లనే అసలు బిగ్ బాస్ ఈ సీజన్ నడిచేది మాత్రం వాళ్ళ వల్ల. నిజం చెప్పుకోవాలంటే అందరు కొత్తలు చెప్తారో ఏం చెప్తారో నాకైతే తెలియదు, కానీ నేనైతే వాళ్ళ వల్ల నేను చూసేది. వాళ్ళు ఉండటం వల్ల ఈ సీజన్ నడిచేది. ఎందుకంటే ఇంక అంతకాడికి కామెడీ ఎంటర్టైన్మెంట్ చేసే వాళ్ళు ఎవరు లేరు. ఎవరు తగ్గట్టు వాళ్ళు కూర్చుంటారు. పోయి ఎవరు చేస్తారు అసలుకి వచ్చి? మేమే ఎంతసేపు ఉండవు దొంగతనాలు చేద్దాం సంజన. ఇంకా అదొకటి అది బోర్ కొట్టింది చూసి. పోరా గురించి పాపం ఆమె తెలుగు రాదు. ఉంది అంటే ఆమె చేతన కాడికి ఆమె ఆడుతుంది ఉంటుంది కానీ ఆమె తెలుగు రావట్లేదు. ఆమె చేతన కాడికి ఆమె ఆడుతుంది. ఉన్నా కూడా లాస్ట్కి ఉండేది మన డిమాండ్ పవర్, ఆర్మీ, ఇమాన్యుయల్, తనుజ వీళ్ళు ఉంటారు. ఈ వీక్ మాత్రం నేను దయచేసి మాస్క్ మీద ఎలిమెంట్ చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే పాప ఆయన ఉండలేకపోతుండే దాంట్లో. రారు వాళ్ళే వస్తే గేమ్ ఆడేది ఎవరు?
అది ఎవరు రీతు సోదరు బయటకు వస్తేనే అసలు యూత్ చూడరు వల్ల నాటకాలు వేస్తుందిగా ఆ డిమాండ్ పవన్ నాగం చేస్తుందిగా ఒక్క పిల్లని తిప్పుకుంటుంది ముగ్గురు ఇట్లనా రీతు సోదరే డిమాండ్ పవన్ తిప్పుకుంటుంది సోజర్ ఏమి తిరగట్లేదు సోజరు సంజాముడు తిరిగితే బాగుంటుందేమో గేమ్ ఇంకా బాగుంటుందేమో అనుకుంటున్నా నేను తిరిగిండు బాగుంటది వాడు మన చూస్తే మనకి ఎంటర్టైన్మెంట్ కోసం బాగుంటది అనమాట వీళ్ళిద్దరు అయితే ఒక ఆర్మీ ఒక సాఫ్ట్ అమ్మాయి చాలా మంది ఏమంటున్నారు ఆర్మీ పర్సన్ లా లేడు సీరియస్ గా లేడు అమ్మాయిల మీద పడుతున్నాడు మొదటిదాకా ప్రియా అంటే పడ్డాడు ఇప్పుడు తనుజ వచ్చింది అంటున్నారు ఎంటం పడలేదు కానీ ఆయన ఆర్మీ సత్తా ఏందో చూపిలే మొన్నటి దాకా మనకి నిన్నటి కాంచి తెలుస్తుంది అనమాట ఆ ఏడవటం ప్రియా చెట్టు పోయినప్పుడు ఏడ్చిండుగా ఆర్మీ అసలు అట్ట ఏడవకూడదుగా ఆర్మీ అంటే దమ్ము ఉండడాలి ఉండాలి ఏడతాడా ఏడ్చిండు కాబట్టి బాగలేదు నిన్నటితో బాగా చూపిస్తుంది అనమాట హాయ్ బిగ్ బాస్ చూసారా? చూసానండి బిగ్ బాస్ బాగుందండి నామినేషన్లు కానీ అంతా బాగానే ఉంది అంటే అందరు నామినేషన్స్ మీకు కరెక్ట్ అనిపించాయా? ఓకే పర్లేదు ఒక స్ట్రాటజీ లాగా అనిపించింది నాకైతే మళ్ళీ కెప్టెన్ కూడా మారాడు కదా రామరాతుడు కెప్టెన్సీ ఆల్రెడీ ఉంది తీసేయడం అదే ఇంకొక ఛాన్స్ ఇచ్చామని చెప్పేసి అనుకోవచ్చు తనకి మళ్ళీ కెప్టెన్స్ ఇస్తారా అంటే అది చెప్పలేం ఎమ్మెల్యే గారికి ఈ ఇప్పుడు రామరాతుడు కదా కెప్టెన్కి ఇచ్చింది రామరాతుడు గారికి కెప్టెన్ ఇచ్చారు ఇప్పటి నుంచి రీతు చౌదరి కావచ్చు ఆల్రెడీ కళ్యాణ్ ని తీసేసిందని చెప్పి ఆయన ఫుల్ ఎమోషన్ అయ్యాడు అంటే నిజంగానే ఈ ఎమోషనల్ గేమ్ అనేది జరుగుతుందంటారా? లేదు అది ఒక సింపతి కార్డ్ అనుకుందాం అంతగా ఏం అనిపించలేదు నాకైతే వాళ్ళు ఏదో సింపతి కోసమో లేకపోతే ఏదో కావాలని యాక్టింగ్ అని చెప్పేసి అనుకుంటున్నా సో అలా ఉంది మళ్ళీ ఇటు చూస్తే రామరాతుడు గారు కెప్టెన్ అయ్యారు చూద్దాం తన కెప్టెన్స్ ఎలా ఉంటుందో ఊరికే ఎమోషనల్ అవ్వడం గేమ్ ప్లే చేస్తుంది అన్నాం తను కూడా అరవడం కూడా దమ్ము శ్రీజ కూడా కొంచెం అనిపించలేదు ఎందుకంటే ఎలిమినేషన్లో అయితే నేను కలిసి దమ్ము శ్రీజ గారు ఉంటారు మ్యాక్సిమం లేకపోతే రీతు చౌదరి కూడా ఉండొచ్చు మేబీ ఎలిమినేషన్లో ఈ వీక్లో ఎలిమినేట్ అయ్యే వాళ్ళిద్దరిలో ఉండొచ్చు ఎవరొకరు ఖచ్చితంగా దమ్ము శ్రీజ కానీ లేకపోతే రీతు చౌదరి కానీ ఇద్దరులో అంటే ఒకటి ఏంటంటే తన మీద వస్తున్న అలిగేషన్స్ వల్ల అవ్వచ్చేమో నేను అనుకుంటున్నా ఎందుకంటే ఇన్నాళ్ళు రీతు చౌదరి గారు తనకేం తను ఆడుతున్నప్పుడు తను ఏమనలేదు ఇప్పుడు తన పీక్స్లో ఉన్నప్పుడు తన మీద ఇలా పెట్టడం ఎంతవరకు కరెక్ట్ ఆలోచించండి తనంటే గిట్టని వాళ్ళు చేస్తున్నా చెప్పేసి అనుకుంటాను ఎందుకంటే బిగ్ బాస్ ఛానల్ ఏంది ఫస్ట్లోనే పెట్టచ్చు కదా తను బయట పెట్టచ్చు కదా బయట పెట్టలేదే ఇప్పుడు కేవలం ఇలా వస్తాను పెట్టేస్తున్నారు సరే తన స్వభావం కావచ్చు కానీ అది ఇప్పుడు ఇలా చేయడం మేబీ తన స్వభావాన్ని దెబ్బతీసే విధంగా అవుతుంది ఇంపాక్ట్ ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నా ఓట్స్ దానివల్ల పడకపోవచ్చు అలాగే ఇంకా సుమన్ శెట్టి గారు యాజ్ యూజువల్ టాప్ భరణి గారు అయితే వన్ సైడ్ గేమ్ ఆడడం తన గేమ్ తను ఆడుకుంటూ పోతున్నాడు వన్ సైడ్ గేమ్ రామరాతుడు గారు కొంచెం జెన్యున్గా ఆడతారు గేమ్ ఫేర్ గేమ్ నాకు అంతగా అనిపించలేదు నాట్ ఫేర్ అనుకుంటున్నా ఇంకా సంజన గారు ఓకే తను ఉండాలి హెల్ప్ చేస్తారు గెలవలేమని చెప్పేసి అదే తనకు స్ట్రాటజీ ప్లే చేస్తుంది వర్కౌట్ అయితే హిట్ అవుతుంది లేకుంటే ఫట్ అవుతుంది ఇంకా టాప్ 5 అయితే అంటే టాప్ 5 కాదు ఇంకా మిగతా వాళ్ళంటే ఇంకా సంజన గారు ఉండాల్సిందే ఖచ్చితంగా బిగ్ బాస్లో తనుజ గారు ఉండాలి మాస్ మ్యాన్ ఉండాలి ఇంకా టాప్ 5 అయితే నాకు తెలిసినంత వరకు టాప్ 5లో సుమన్ శెట్టి గారు ఖచ్చితంగా ఉండాలి సంజన గారు తనుజ గారు దివ్య గారు కూడా ఉండాలి వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చిన అమ్మాయింది కదా నేను టాప్ 5 ఇప్పుడు చెప్తా చూడండి ఫస్ట్ సుమన్ శెట్టి గారు తనుజ గారు సంజన గారు దివ్య గారు అదే వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చిన అమ్మాయి దివ్య నలుగురు ఇంకా ఇటు పోతే రామరాతుడు కూడా ఉండాలి భరణి గారు ఉండొచ్చు ఉండకపోవచ్చు అంటే టాప్ 5 అంటే నెక్స్ట్ ఉండొచ్చేమో నెక్స్ట్ వీక్లో నేను మళ్ళీ మారుతా కదా నా మైండ్ మారింది కదా నెక్స్ట్ వాళ్ళ గేమ్ బట్టి అప్పుడు సుమన్ శెట్టి గారు టాప్ 1లోనే మళ్ళీ టాప్ 2 తేవచ్చాము నేనే మనిషి మారడానికి ఎంతసేపు అని చెప్పండి వాళ్ళు నచ్చకపోతే ఎప్పుడైనా మార్చేచ్చు కాబట్టి ఇది అనుకుంటున్నా ఇంకా ఈ వీక్లో మేబీ దమ్ము శ్రీజ కానీ లేకపోతే మన అన్నట్టు రీతు చౌదరి కానీ వాళ్ళిద్దరు ఎలిమినేట్ అవ్వచ్చు అనుకుంటున్నా సో బాగానే ఉంది బిగ్ బాస్ చూడొచ్చు ఇంకా ముందు కూడా ఇంకా హీట్ ఎక్కువ అయింది ఖచ్చితంగా బిగ్ బాస్ చూస్తున్నారా ఎలా అనిపిస్తుంది బాగుంది ఫస్ట్ స్టార్టింగ్ లో బిగ్ బాస్ మీకు స్వాగతం పలుకుతుంది అందరూ కంప్లీట్ హాల్లోకి రావాల్సిందిగా కోరుతున్నాము ఇది 2.0 బిగ్ బాస్ బాగా నడుతా ఉంది సుమన్ శెట్టి గారు దాని తర్వాత ఇమ్మాలి గారు ఫస్ట్ నాకు ఇమ్మాలి గారు దాని తర్వాత సుమన్ శెట్టి గారు దాని తర్వాత తనుజ రీతు వేరే పరంగా ఉంటుంది బాగానే ఉంటుంది ఫిగర్ ఓకే ఫైన్ అంటే రీతు చౌదరి
అంటే నిన్న కళ్యాణ్ కి రీతు చౌదరికి కాస్త కొట్టింది. మరి ఏంటి పరిస్థితి ఏంటంటారు? కొట్లాడుతుంటారు మామూలు అండి, రాలేసుకోవడం కొట్లాడడం మామూలే. అంటే ఒకటే ఇంట్లో ఉన్నారు కదా, గొడవలు అనే సహజము, మళ్ళీ కలిసిపోతారు, మామూలు కలిసి తిరుగుతుంటారు కదా. రీతు చౌదరి అని ప్రతిదానికి ఏడడం మీద నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ ఏసుడే ప్రతిదానికి అంటే ఏడవడం అనేది మ్యాటర్ కాదు. ఫస్ట్ థింగ్ సొల్యూషన్ ఎలా ఉంటుంది మన దగ్గర ఉంటుంది, డేర్ చేసి ముందుకెళ్ళాలి. కానీ ప్రతిదానికి ఏడవడం ఇంత మళ్ళీ సంజన వచ్చింది ఇప్పుడు ఏడ్చడానికి, అట్లా తయారైనారంతా. బిగ్ బాస్ చూడట్లేదు, దయచేసి బ్యాన్ చేసేయండి. ఇమ్మాన్ గురించి చెప్పాల్సిన అవసరం లేమాట, ఎందుకంటే ఆయన ఎప్పుడో కింద స్థాయి నుంచి వచ్చాడు. అంటే ఎంటర్టైన్మెంట్ పరంగా కావచ్చు, ఇంకో దాని పరంగా కావచ్చు, గేమింగ్ పరంగా కావచ్చు, ఇఫ్ ఎనీవే దూసుకెళ్ళిపోతున్నాడు అనమాట. అలాంటి వాళ్ళు బిగ్ బాస్లో 2-3 ఉంటే టీఆర్పీ రేటింగ్ పెరిగేది అనమాట. ఇప్పుడు డల్ అయిందని అనుకుంటున్నాను. అలాంటి వాళ్ళు కావాలన్నమాట, అలాంటి వాళ్ళు ఉంటే నడిచిద్ది. ఇప్పుడైతే లోపల నాకు ఎవరు అనిపించలేదండి. మరి అంటే సుమన్ శెట్టి గారు కొద్దిగా పర్లేదు, ఇంట్రావర్ట్ కాస్త ఎక్స్ట్రావర్ట్ మారితే ఎలా ఉంటుందో గేమ్ వచ్చినప్పుడు చూపిస్తున్నాడు, లవ్ ట్రాక్ నడుపుతున్నారు, ఓకే ఫైన్. తనుజ మా వదిన, అన్న వదిన అనమాట. బయటకు వచ్చిన తర్వాత ఇద్దరికి పెళ్లి చేసేయండి, దయచేసి పెళ్లి చేసేయండి, హ్యాపీగా ఉంటారు వాళ్ళు. ఒప్పుకోరేను కానీ నేనైతే యుద్ధాలు అయితే చేసేస్తా. బయటకు వచ్చిన తర్వాత పెళ్లి చేసేస్తే కావాలంటే నేను సపోర్ట్ చేస్తాను అనమాట. రియల్ అయినా అంటే బాండింగ్ ఏంటంటే మనం చూసాం కదా సినిమాల్లో నుంచి హీరో హీరోయిన్లు బయటకు వస్తారు పెళ్లి చేసుకొని, అంటే రియల్ లైఫ్ లో కూడా చేసుకుంటారు. అలాగే మంచిగా అనుకుంటే మంచి మనసు అయితే బ్లాక్ అయితేనే, వైట్ అయితేనే, నా కలర్ అయితే ఏమండి అన్న కాబట్టి మంచిగా సపోర్ట్ ఉంది కాబట్టి సపోర్ట్ చేసి దాని తర్వాత చేసుకుంటే నాకు హ్యాపీగా ఫీల్ అవుతాను. అలాంటి ఉంటారు మామూలే, చిన్నప్పటి నుంచి నాకు 8th క్లాస్ నుంచి 30 మంది ఉన్నారు, వాళ్ళందరూ లవ్ చేసుకుంటున్నా ఏంటి కాదు కదా, ఉంటారు మామూలే, వాళ్ళు చేసుకుంటారు. ఒక బాండింగ్ అనేది ఎలా ఏర్పడుతుందంటే అంటే మూవ్ అయ్యాలన్నమాట, ప్రతి ఒక్క విషయాలు తెలుసుకుంటూ ఉండాలి. ఇప్పటి నుంచి మీరు చూస్తున్నారు మిగతా వాళ్ళతో అన్నిటితోనూ తనుజ గొడవ పడింది, దాని తర్వాత ఇమ్మాలి గారు చిన్నదాంట్లో గొడవ పడారు, కానీ తనుజ ఇమ్మాలి గొడవ పడింది ఇంతవరకు చూడలేదు నేను. ఇట్స్ కాల్ ఎన్ లవ్, ప్యూర్ లవ్. దమ్ముంటే పట్టుకోరా సిక్కవద్దని చెప్పి ఆ వాయిస్ ఉంటే ఫిగర్ బాగానే ఉంటుంది కానీ వాయిస్ ఏంటో తేడా కొడుతుంది, నాకు అర్థం కాదు, ఊహి అని మాట్లాడుతుంటుంది. ఓకే బాగానే ఉంది, బాగానే ఉంది కదా, బాగానే ఆడుతుంది, ఫైన్ పర్లేదు బాగానే. అవునవును పాపం ఆయన భయపెడతాను చిన్నపిల్లని చేసి, ఆయన జిమ్ కన్నా పంపిండి బయటకు వచ్చిన తర్వాత. ఆయన ఏమో ఏదైనా అంటే భయపడిపోతున్నాడు, ఓకే 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 అని ఎత్తన్నాడు. అది కాదు కదా కెప్టెన్స్ అంటే, ఒక బ్యాక్ బోన్ అన్నట్టు, బిగ్ బాస్కి ఒక బ్యాక్ బోన్ లాగా అన్నట్లు, ఏం జరిగినా కూడా నిలబడేలా ఉండాలి. ఎవరైనా భయపెడితే భయపడిపోతున్నాడు, దయచేసి నువ్వు భయపడద్దు, ఓకేనా. బర్నీ గారు తనుజ నాన్న అంటే నాకు మామ అవుతాడు అనుకో, ఇమ్మాన్ అన్న మామ అవుతాడు అనుకో. బాగానే లవ్ ట్రాక్ బాగానే నడుపుతున్నారు, నాన్న అని తనుజ రావడం బాగే, ఓకే ఫైన్. వెల్ ఎలిమినేట్ ఆయన మాస్క్ మ్యాన్ అంటే బీడింగ్ ఫస్ట్ ఎందుకో నాకైతే అర్థం కాదు. ఆ మాస్క్ మ్యాన్, దాని తర్వాత ఈ సంజన, ఈ ఎందుకు నాకైతే అర్థం కాదు. ఆమె ఆల్రెడీ బయటికి వచ్చింది కదా, మాస్క్ మ్యాన్ ఎందుకున్నాడు అర్థం కదా. ఆయన ఆర్టిస్టా లేకుంటే గేమ్ ఆడతాడా, అది ఏంది అర్థమే కదా. ఆయన ఎందుకు పిలుచుకున్నాడో అర్థం కావట్లేదు. ఫస్ట్ థింగ్ ఏమన్నంటే ఫుడ్ తిండు, ఏమన్నంటే కూర్చుంటాడు, ఏమన్నంటే కొట్లాడు ఎవరితోను. ఒక 10 మంది ఇంట్లో ఉన్నప్పుడు అందరికి కలిసి కట్టుకుండాలి, కానీ అవి ఏం తినకపోవడం ఏందో అర్థం కావట్లేదు. బయటకు వచ్చి చెప్పింది ఇక మూరలేసి ఆమె అమ్మాయి ఆమె పేరు గుర్తురాట్లేదు, బయటకు వచ్చి నాగార్జున దగ్గరికి వచ్చి ఈరోజు సండే అని చేంజ్ చేసినా అని చెప్తాను. ఏమన్నా నా బిగ్ బాస్ అనేది ఎంతమంది చూస్తారు ప్రజలు, తెలుగు ప్రేక్షకులు, టీఎస్ ఏపీలో ఉన్న ఎంతోమంది చూస్తూ ఉంటారు. అది చెప్పడం పద్ధతి కాదు. స్నానం చెప్పితే దయచేసి నెక్స్ట్ చెప్పొద్దండి. టాప్ 5 ఫస్ట్ ఇమ్మాన్ అన్న ఈరోజు కూడా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. టిల్ ఎండ్ ఆఫ్ ది డే ఇమ్మాన్ అన్న ఆడ కృష్ణానగర్ గడ్డ మీద అన్నపూర్ణ స్టూడియో నుంచి బయటికి రాకపోతే ఏమంటారు అని చెప్పండి. ఇమ్మాన్ అన్న ఫస్ట్ థింగ్, ఫస్ట్ ఆయన విన్నర్, ఇప్పుడు రాసి పెట్టుకోండి అంతే. దాని తర్వాత సుమన్ శెట్టి ఓకే ఫైన్, సుమన్ శెట్టి, దాని తర్వాత తనుజ, దాని తర్వాత రాము రాథోడు, రీతు, సంజన, భరణి గారు, ఓకే వీళ్ళంతా ఓకే. ఫస్ట్ అయితే ఇమ్మాన్ అని ఉంటాడు అంతే, ఎందుకంటే ఆయన హీరో చేసేస్తాం మేము. కమెడియన్కి ఇదొక పాయింట్ ఉంది కదా, చెప్తానండి. అయితే ఏంటంటే కమెడియన్ కాదండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన కమెడియనా లేదంటే కామన్ మ్యానా ఇది కాదనమాట. ఎక్కడ ఎవరికైతే దమ్ము ఉంటుందో, ఇఫ్ ఎనీవే అక్కడ చూపిస్తున్న గేమింగ్ పరంగా కావచ్చు, దాని తర్వాత ఎంటర్టైన్మెంట్ పరంగా కావచ్చు, ఎవరైతే ముందుకు దూసుకెళ్తారో వాళ్ళు మాత్రమే ఫస్ట్ ఉంటారు.
ఇఫ్ ఎనీ ఫీల్డ్. అంటే తనుజ ఇమాన్యుయల్ లవ్ స్టోరీ కొద్దిగా మితిమీరుతుంది అంటున్నారు. మితిమీరితే చూడొద్దండి, ఆపేయండి అంతే కదా. మళ్ళా అది మాకు నచ్చింది, మేము చూస్తా ఉన్నాము, నచ్చిన వాళ్ళు ఆపేయండి. చెప్తారు కదా చాలా మంది బిగ్ బాస్ వేస్ట్ షో అని చెప్పి. నచ్చని వాళ్ళు చూడొద్దండి, అవసరం లేదు. మీ టయాన్ని ఎవరు వృధా చేయాలనుకోవట్లేదు. ఓపెన్ చేసి బిగ్ బాస్ 9 అని కొట్టి దాంట్లో ఎవడు చూడమని చెప్పట్లేదు కదా. చూసేవాళ్ళు చూసుకుంటారు, నాయకులు చూసుకుంటారు. వీ నీడ్ ఎంటర్టైన్మెంట్. మేము లైఫ్లో అంటే జాబింగ్ బయట లైఫ్ గురించి గోల్స్ చేస్తూ ఉంటాము, ఎంటర్టైన్ పరంగా ఎంటర్టైన్ కావాలంటాము. ఉంటాము. మూసుకొని కూర్చోాలంటే మామూలు కాదనమాట. బిగ్ బాస్ చూసే వాళ్ళు అయితే చూడండి, లేకపోతే వదిలేండి, అవసరం లేదు. నీకు అక్క అయింది భయ్యా, నా క్రష్ అయ్యిద్ది. అక్క ఎట్లా అయింది? నువ్వు అడిగేది పని అడుగుతావు గురు. రైతు చౌదరి ఉంటది కానీ లోపల డ్రెస్సింగ్ చేంజ్ చేసింది. అంటే మోడర్న్ నుంచి కొద్దిగా అఫీషియల్ కిందికి తెలుగు అమ్మాయి బుట్ట బొమ్మల బట్టలు అయ్యలేదు, ఎందుకంటే బిగ్ బాస్ షో కాబట్టి. ట్రయాంగిల్ ఎలా అనిపిస్తుంది? పత్యాపరాలు అంటారు దాన్ని, మనం ఏం చేయలేము దానికి. ఓకే ఎంటర్టైన్మెంట్ కావాలి, అలా నడపకూడదు అనమాట. ఏం చెప్తావు బిగ్ బాస్ గురించి? బిగ్ బాస్ అనేది ఒక బిగ్ బాస్, బిగ్ అంటే బాస్ అనమాట. బిగ్ అంటే పెద్ద, బాస్ అంటే బాస్ అనమాట. చూడండి, అంటే ఎంటర్టైన్మెంట్ కావాలనుకున్నా చూడండి. 2x లో పెట్టుకున్నా వస్తుంది బానే. సుమన్ శెట్టి అంకుల్ ఎలా అనిపిస్తుంది? సుమన్ శెట్టి బాగానే ఉంటాడు. సుమన్ శెట్టి ఆయన డైలాగ్ నాకు వచ్చే ఒకటే వచ్చి అదే చెప్తాం. ఇక్కడ పడుకున్నాడే ఆడే వచ్చి పిలిచెళ్ళమ్మ అంటాడు. ఆయన అంటే ఇంట్రావర్ట్ కాదనమాట, ఎక్స్ట్రావర్ట్. ఇంట్రావర్ట్స్ ఎలా అంటే టైం వచ్చినప్పుడే చూపిస్తారనమాట దమ్ము ఎంత ఉందో, అలా దమ్ము లోపల చూపిస్తా ఉన్నాడు. ఆయన నాకు చెప్తాను కదా, ఆయన మాట వింటేనే నా మెడల్ ఎక్కుతుంది. నిజం చెప్పాలంటే ఆయన బేడి దింగలే. ఒక చెప్తానే భయ ఏంటంటే, ఒక ఆర్టిస్టో లేకపోతే సంథింగ్ బుల్లితెర మీద కనపడాలి, లేదంటే 10 మందికి తెలియాలనేటు అనే వాళ్ళే బిగ్ బాస్లోకి వెళ్తాడు. ఆయన ఎందుకు వెళ్ళాలి నాకు అర్థం కావట్లేమాట. అదే కృష్ణానగర్ గడ్డ మీద ఫిల్మ్ నగర్లో ఎంతోమంది కళాకారులు తిరుగుతుంటారు. వాళ్ళకి చూపిస్తే, వాళ్ళని తీసుకెళ్ళి లోపల పెడితే ఏమవుతుందంటే, రేపు పొద్దున డైరెక్టర్లు ఎవరైనా ప్రొడ్యూసర్లు సరే బాబు ఇండస్ట్రీలో పలానా వ్యక్తి ఉన్నాడంట, తెలియదు మనకి, బిగ్ బాస్ 9 పరిచయం అయ్యాడు, విన్నర్ అయ్యాడని చెప్పి ఆ డైరెక్టర్ పిలిచి వాళ్ళకి అవకాశం ఇస్తారు, ఫుడ్ అనేది దొరికింది అనమాట. ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి లోపల పెట్టడం ఎందుకు నాకైతే అర్థం కావట్లేదు. నిజంగానే ఫైర్ అవుతా ఉన్నా, వాళ్ళు ఏమని అనుకోను అవ్వక్క. నాగార్జున గారి ముందు కామనర్స్ కాలు మీద కాలేసుకుని కూర్చున్నారు, వాళ్ళు కూర్చుంటారు. అదే అంటే మనకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు దాన్ని యూటిలైజ్ చేసుకుని ఉన్నాక డిస్కస్ చేసుకుని ఉండకూడదు అనమాట. యూటిలైజ్ చేసుకోవాలి, చేసుకుంటేనే అది లైఫ్ అంటారు అనమాట. ఎప్పుడైతే ఆపర్చునిటీ వచ్చినా యూటిలైజ్ చేసుకోకపోతే లైఫ్ మొత్తం దొబ్బింది. అలాగే వాళ్ళు దొబ్బుతుంది ఎవరిదో. ఇమాన్ అని ఉన్నాడు, ఇప్పుడు ఎప్పటి నుంచి వచ్చాడు? ఆయన ఫేస్ వాల్యూ చూస్తే పటాస్ నుంచి, దాని తర్వాత జబర్దస్త్ నుంచి, ఇప్పుడు బిగ్ బాస్ నుంచి సినిమాలు ఎక్కడికెక్కడ వెళ్ళిపోతాయి అనమాట. ఇట్స్ కాల్డ్ సక్సెస్ అయ్యడానికి ఒక రూట్ వే మార్చుకున్నాడు. మిగతా వాళ్ళు ఎందుకున్నా నాకైతే అర్థం కావట్లేదు మళ్ళీ.